కేసీఆర్ పాలన తర్వాత రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. ఎలా అనిపిస్తా ఉంది? విద్యార్థుల పరిస్థితి కావచ్చు, తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పొయ్యి మీద నుంచి జారి, పేన మీద నుంచి జారి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. అట్లుంది. గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏదైతే మన తెలంగాణ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మీద ఏర్పడ్డది? నీళ్లు, నిధులు, నియామకాలనే కాన్సెప్ట్‌తో సంపన్న వర్గాలు, సకన జనులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతనే ముఖ్యంగా ముందుండి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం గానీ ఏ ఆశయాలు, ఆంక్షలపైన అయితే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో, ఆ ఆశయాలు, ఆంక్షలేవి గూడా నెరవేరలేదు. 10 ఏళ్ళు ఒక కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం మగ్గిపోయింది. దీనికి గూడా తెలంగాణ సమాజం, విద్యార్థి, నిరుద్యోగులకమే సమాధానమిచ్చి కేసీఆర్‌ని గద్దెదించి రేవంత్ రెడ్డికి అధికారాన్ని అప్పగించింది. ఏదైతే నాడు 10 ఏళ్ల కాలంలో చేయలేనిది రేవంత్ రెడ్డి చేస్తాడు, మాకు అండగా ఉంటాడని ముఖ్యంగా ఎవరి పాత్ర ఉందన్న అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్‌ని గద్దెదించడంలో కావచ్చు, రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించడంలో కూడా ముఖ్యమైన పాత్ర విద్యార్థిది, నిరుద్యోగులది. అవును. మాకు ఉద్యోగాలొస్తాయి, మా విద్యా విధానం బాగుపడుతుంది అని చెప్పేసి అనుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే నేడు ఏ విధంగా ఉందంటే పరిస్థితి అంతకంటే ఘోరంగా మారింది. చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క ఎగ్జాంపుల్ విద్యాశాఖ పైన ఉన్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనం ఏందంటే, ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం. ఏమైనా అంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తున్నాడు విద్యాశాఖని. చాలా బాగుపరుస్తారని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్‌యుఐ విద్యార్థి నాయకులు కావచ్చు, చాలా ప్రగల్భాలు పలుకుతారు గానీ, ఎవరు గూడా విద్యాశాఖ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది లేదు. విద్యాశాఖను బాగుపెట్టే ఆలోచన గూడా లేదని స్పష్టంగా అర్థమైతుంది. చూసుకుంటే ఇప్పటి వరకు 8,500 కోట్ల వరకి ఫీజు రియంబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో గావచ్చు, కళాశాలలో గావచ్చు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ఉద్యమ కేంద్రాలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో గూడా కనీస మౌలిక వసతులు లేవు. సరిపడా ఫ్యాకల్టీ లేదు. రీసెర్చ్ జరగట్లేదు. ఎక్కడ గూడా సరైనటువంటి డెవలప్‌మెంట్ లేకపోవడము మనం అన్ని కళ్ళారా చూస్తున్నాం. చెప్పడం గాదు, స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నా గూడా ఈ సమస్యలన్నీ గూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా ఉంది విద్యార్థుల పరిస్థితి.